కేపీ మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. వైస్ ఛాన్సలర్ల వ్యవహారంలో బొత్స చేసిన కామెంట్లకు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. తామేమీ వారిని బెదిరించి పంపలేదని, అవసరమైతే వారి రాజీనామాలను తీసి చూసుకోవాలని బొత్సకు ఛాలెంజ్ చేశారు మంత్రి లోకేష్. ఇక మొత్తంగా ఉన్నత విద్యపై సుదీర్ఘ చర్చకు తాము సిద్ధమేనని కౌంటర్ అటాక్ చేశారు మంత్రి లోకేష్. ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్డ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళే చెప్పారు, మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మేము దేని కొడుతున్నాం, అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్, వాళ్ళు టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కూర్చోనండి. హలో, ఐ హావ్ రైట్ టు టాక్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్ సార్. మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయలేదు సార్. సార్ యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు. సో అలౌ మీ టు ఫినిష్ సార్. ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. దేర్ఫోర్ ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. అలౌ మీ టు ఫినిష్. ఎందుకంటే కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, నేను ఇక్కడనే. డోంట్ వరీ సార్. ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష. ఈజ్ నవర్ వైస్ ఛాన్సలర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. బయట ఎవరిని అడగండి అధ్యక్ష. ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్. 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తారు అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకంగా చేశాం. డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష. ఇట్లా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పైన మీరు మాకు లెటర్ కూడా పంపించారు అధ్యక్ష. తప్పనిసరి డిస్కస్. కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలో వాళ్ళ చేతగానితనం వల్ల 117 జియో తీసుకొచ్చి 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్టు దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం. స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం. వీఆర్ ఓపెన్ అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నా, చిక్కి టెండర్లు 36% మేము తగ్గించాం రేట్స్. స్కూల్ కిట్స్ లో మేము 10% రేట్స్ తగ్గించాం. అది మాకున్న చిత్తశుద్ధి. గుడ్లో కూడా మేము రేట్లు తగ్గించాం. అవన్నిటి మీద చర్చించాం అధ్యక్ష. ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ATM గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి అది డిస్కషన్ లో అనుమతించాలని కోరుతూ అధ్యక్ష. లేదు, ప్రివిలేజ్ మటుకు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష. దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డు తెప్పించండి. బేదరిచ్చా మన పదం వాడారు. ఆ లెటర్ లో ఎక్కడ కానీ లెటర్ కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ నా దగ్గర లేదు. మీకు పంపిస్తున్నాను. సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నా అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ మీరు అలౌ చేయాలి అధ్యక్ష.